హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. రివ్యూలోకి వెళ్ళే ముందైతే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్లో అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి పెద్దగా రీచ్ అయితే ఉండకపోవచ్చు వీడియోస్కి అయితే, కానీ ఎవరి వరకు అయితే ఈ వీడియో రీచ్ అయిందో దయచేసి వాళ్ళైతే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మీ చేతులతో ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి మామ. ఇకపోతే రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే తమిళ నుంచి తెలుగులోకి డబ్ అయిన మూవీ డీజిల్ అనమాట. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటో తెలుసుకుందాం. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జాలర్లు అయితే ఉంటారు కదా, వీళ్ళైతే సముద్రంలోకి అయితే వేటకైతే వెళ్తారనమాట. అయితే గవర్నమెంట్కి సంబంధించి క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఒక పైప్ లైన్ అయితే వీళ్ళ ఊరు మధ్యలోంచి అయితే పడుతుంది. అది పడిన దగ్గర నుంచి వీళ్ళైతే వేటకెళ్ళడానికి అయితే ఉండదనమాట. దాని తర్వాత జీవనోపాధి అయితే కోల్పోతారు. ఆ క్రూడ్ ఆయిల్ని అయితే వీళ్ళైతే దొంగలించడం జరుగుతుంది. దీని మీద, ఈ ప్లాట్ మీద అయితే మూవీ మొత్తం నడుస్తుంది అనమాట. ఆ దొంగలించింది ఎలా అమ్ముకుంటున్నారు, ఎలా అని చెప్పి ఒక సిచ్యువేషన్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఈ టాపిక్. అదే మూవీ స్టోరీ. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నేనైతే ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అయితే ఉండేది, ఈ పెట్రోల్ డీజిల్ ఎలా వస్తాయి అని చెప్పి. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఆ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది అనమాట. ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఉంటది అనమాట. ఆ క్రూడ్ ఆయిల్ నుంచే ఈ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నెక్స్ట్ గ్యాస్ ఇవన్నీ కూడా సపరేట్ చేస్తారంట మామ. ఈ పాయింట్ అయితే నేనైతే కొత్తగా తెలుసుకున్నాను. అంటే మీలో చాలా మంది తెలిసే ఉంటది, కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు తెలియదు. ఈ మూవీ చూసిన తర్వాత ఇది ఒక పాయింట్ అయితే నేను తెలుసుకున్నాను. ఇకపోతే ఈ మూవీ నా పర్సనల్గా ఎలా అనిపించిందంటే, ఈ మూవీ ఓకే మామ, అంటే యావరేజ్, ఒకసారి టైంపాస్కి అయితే చూడొచ్చు అనమాట. టైంపాస్ చేయడానికి అయితే ఈ మూవీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అయితే ఈ మూవీలో డబ్బింగ్ విషయం వస్తే ఓకే, అంతా బాగానే ఉంది, కానీ హీరోకి సంబంధించిన డబ్బింగ్ అయితే నాకు అసలు కొంచెం ఎక్కడో ల్యాగ్ ఉన్నట్టు అనిపించింది. అంటే ఆ హీరో పర్సనాలిటీకి ఆ చెప్పిన డబ్బింగ్ అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు. మిగతాదంతా ఓకే ఓకే బాగానే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీలో నేను షాక్ అయిన విషయం ఏంటంటే, హీరో హీరోయిన్ లవ్ మ్యాటర్ అనమాట. అసలు నాకు ఏం అర్థం కాలేదు. హీరోయిన్ కి కల్లో ఎవరో సముద్రంలో కాపాడినట్టు కలవ రావటం, అదేమో హీరో వాళ్ళ అమ్మ అవ్వటం, హీరోయిన్ దానికే వీళ్ళ హీరోతో లవ్ లో పడిపోవటం, అదేంటో అసలు నాకు నిజంగా కన్విన్స్ అవ్వలేకపోయాను నేను. వాళ్ళిద్దరికి సంబంధించిన లవ్ స్టోరీ ఇక్కడ మాత్రం కన్విన్స్ అవ్వలేకపోయాను. చిన్న పిల్లలు చూసినా చెప్పేస్తారనమాట. ఇది ఏంటి అసలు నాకే అర్థం కాలేదు. అసలు నిజంగా ఇది ఇలా కూడా లవ్ చేస్తారో ఒక పర్సన్ అని చెప్పి నేను అనుకున్నాను మూవీలో. ఈ మూవీలో నేను ఒక సాంగ్ దగ్గర అయితే నిజంగా సర్ప్రైజ్ అయితే ఫేస్ చేశాను అనమాట. ఆ సాంగ్ నాకు చాలా బాగా ఇష్టం అనమాట, కానీ అది అప్పుడు తెలియదు ఏ మూవీ లేదని చెప్పి. ఇప్పుడు ఈ మూవీ చూశాక నాకు అర్థమైంది ఏ మూవీ లేదని చెప్పి. కానీ తెలుగుకి తమిళకి చాలా తేడా ఉంది. తెలుగులో అయితే మాత్రం చండాలంగా ఉంది. అనవసరంగా తెలుగులోకి పెట్టారేమో అనిపించింది. విన్నారు కదా, అసలు నాకు లిటరల్లీ అయితే ఈ సాంగ్ తమిళ్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది, కానీ తెలుగులో మాత్రం చండాలం చేసేసారనమాట. ఈ మూవీలో ఆడియన్స్ అయితే ఎమోషనల్ గా కొంచెం కనెక్ట్ చేద్దాం అని అనుకున్నారు. కాకపోతే కొన్ని సీన్స్ దగ్గర అయితే అసలు కనెక్ట్ అయ్యే ప్రసక్తే లేదు, కానీ కొన్ని సీన్స్ దగ్గర మాత్రం కొంచెం కనెక్ట్ అవుతాయి అనమాట. ఇంకా ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5 కి 2.5 అనమాట. యావరేజ్ మూవీ, ఒక్కసారి అయితే చూడొచ్చు అనమాట, టైం పాస్ కి అయితే చూడొచ్చు. ఓకే మామ, ఇక్కడతో అయితే ఈ మూవీ రివ్యూ అయితే సమాప్తం అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే, మనం కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి పెద్దగా రీచ్ అనేది ఉండదన్నమాట వీడియోస్కి. కానీ ఎంతవరకు రీచ్ అయిందో కనీసం వాళ్ళైనా సరే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే ఉంటాయి మామ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.